ఇత అప్డేట్ చూస్తే పోలవరం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద పులి కలకలం రేగింది. రాజవొమ్మంగి ఉరలాకులపాడు గ్రామ సమీపంలో పెద్ద పులి సంచరిస్తోంది. పెద్ద పులి కదలికలను శాటిలైట్ రేడియో కాలర్ ద్వారా అటవీ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 5 బోన్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. త్వరలోనే పెద్ద పులిని బంధిస్తామంటున్నారు అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు. నేను మీ మిరియాల శిరీషాదేవి. ఈరోజు మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజవొమ్మంగి మండలంలో బొర్నగూడెం పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆ పరిసర ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నట్టు వారు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, సాయంత్రం 6 దాటేటప్పటికి ఎవరు కూడా అడవుల్లో కానీ ఊరి అవతల పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ తిరగొద్దు. దయచేసి ఎవరింట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పులిని పట్టుకోవడానికి శ్రీశైలం నుంచి టీం కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ప్రమాదాలు లేకుండా చూసుకునే బాధ్యత ఫారెస్ట్ అధికారుల మీద ఉంది. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. కనుక దయచేసి మీరు ఎవరు కూడా జాగ్రత్తగా ఉండి ఎవరు అప్రమత్తంగా ఉండకుండా పిల్లల్ని కానీ మీరు కానీ మీ గ్రామాల్లో మీ ఇంట్లోనే ఉండేటట్టుగా దయచేసి మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ, ఎవరు భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మేము ఉన్నాము, అధికారులు ఉన్నారు. పులిపైన మేము త్వరలోనే పట్టుకొని దాన్ని సురక్షిత ప్రాంతానికి పంపించేటువంటి ఏర్పాటు కూడా మేము త్వరలో చేస్తాం. కనుక దయచేసి ప్రజలెవరు కూడా భయపడుతారు. మేము వచ్చిన సమాచారం ప్రకారము పరిమితి అడక దగ్గర ఒక గేదెను అటెంప్ట్ చేసిందండి. అటెంప్ట్ చేసి అది టువర్డ్స్ మన వీరభద్రాపురం రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించింది. ఉర్లాకులపాడు సమీప ప్రాంతంలో ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము. తర్వాత చెరుకుంపాలెము, సంజీవ్ నగరము, చెరుకుంపాలెము, మర్రిపాలెం, వీరభద్రాపురం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మేము మా టీమ్స్ ఎప్పుడూ దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమీప ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము. సాయంత్రం 4 తర్వాత ఎవరు కూడా ఒంటరిగా కానీ గేదెలను కానీ అడవిలోకి తీసుకోబోవద్దండి. అందరూ ఇళ్ళకే పరిమితమై జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కరుగా తిరగొద్దు. ఏదైనా మీకు అనుమానం వచ్చినా ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం అందించవలసిందిగా మా సిబ్బంది ప్రతి గ్రామంలో 1-2 పెట్టున్నాము. వాళ్ళకి సమాచారం ఇస్తే మాకు ఇస్తారు. మేమంతా వచ్చి దాని యొక్క కదలికలను గమనించి దాని ఏర్పాట్లు మేము చూస్తున్నామండి.